అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు గెలుపు ఖచ్చితంగా చూడకపోతే మీ అధ్యక్ష పదవి మరి కష్టమే అనగానే చాలామంది వెనక వెళ్ళాట, నాకు అద్దని వెనక వెళ్ళాట. అంతే, వాస్తవానికి నామమాత్రంగా నాకు కావాలంటారు కానీ కింద నుంచి పరిమాణాలు కింది స్థాయి నుంచి మళ్ళీ దీన్ని పైకి లేపాలంటే వాళ్ళకు కష్టంతో కూడిన పని. కష్టంతో కూడుకున్న పని వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఇదే మంచిర్యాల నియోజకవర్గం తీసుకున్నట్టయితే, లేకపోతే ఇంకో దగ్గర అంటే ఉమ్మడి ఆదిలాబాద్ తీసుకున్నట్టయితే, ఉమ్మడి కరీంనగర్ తీసుకున్నట్టయితే, కరీంనగర్లో బండి సంజయ్ గారి ద్వారా ప్రభావం వల్ల కొంత ప్రభావితం అయిపోయింది. ఆదిలాబాద్లో కూడా కొంతవరకు ప్రభావితం అయిపోయింది. అంటే ఎంపీ సీట్ గెలిచి అంటే ప్రజల్లో బీజేపీ అంటే తెలుసు, బీజేపీ అంటే తెలుసు, కానీ ప్రజలు ఓట్లు వేయాలంటే బీజేపీ మాకేం చేస్తుందని కూడా చూస్తారు కదా, ముఖ్యంగా అదే. అంతే కదా. అందుకే ఏమంటారంటే మీరు వ్యతిరేకంగా కొట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ మీద కాదు, రెండు పార్టీల మీద కొట్లాడండి. బీఆర్ఎస్ కూడా గత 10 సంవత్సరాల కాలంలో కూడా చేసింది ఏందో కూడా చెప్పండి ప్రజలకు, అప్పుడే కదా వాళ్ళ ఓట్లు కూడా మీకు పడతాయి. మీరు ఇవి చేయలేకపోతున్నారు, మా మోడీ ద్వారా మేము ఇవి చేస్తున్నాం అని ప్రజల్లోకి వచ్చినప్పుడే చైతన్యం అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విమర్శించినప్పుడే కదా ఆ ఓట్లు ఓడిలో పడేటి. ఒక కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తే మీకు ఎట్లా ఓట్లు పడతాయి, అంతే కదా. వాస్తవమే.